ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ప్రతిపక్ష నేతగా, ఒక మాజీ లోక్సభ సభ్యుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి కనీసం ఇప్పుడు ఒక మనిషిగా కూడా ఆలోచించలేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంది, ఈరోజు ఈ వ్యవస్థలు మనం భారత రాజ్యాంగం గురించి 1950 జనవరి 26న మనకంటూ స్వతంత్రంగా మనకంటూ ఒక రాజ్యాంగం కావాలని చెప్పని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రాజ్యాంగం ఇలాంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రిని చేయటానిక, ఇలాంటి వ్యక్తులు ఈరోజు రాజకీయ నాయకులుగా ఉండటానిక, ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉండటానిక, లేదంటే చాలామంది కూడా వాళ్ళు శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వివిధ హోదాల్లో వ్యవహరించడానిక మనం చేస్తున్నది. దీనికి మిగిలిన వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి ఏదన్నా చిన్న తప్పు చేశాడు అనుకోండి, అతనికి మీరు న్యాయస్థానం దాకా కూడా వెళ్ళే పని లేదు. రక్షక బొట్టులే వాళ్ళని తీసుకొచ్చేసి ఏం చేయాలో చేస్తారు. ఆ తర్వాత న్యాయస్థానానికి అప్పచెబుతారు. అతను స్తోమత లేకో లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల అతను న్యాయవాదిని పెట్టుకోకపోతే 2 నెలలు 3 నెలలు కారాగార వాసం చేయాల్సిన వ్యక్తులు కొన్ని సంవత్సరాల వరకు ఇంకా కారాగారంలో మొగ్గుతానే ఉన్నారు. కొన్ని లక్షల మంది ఉన్నారు. వందల మందిలో వేల మందిలో కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు ఈరోజు కూడా. మరి అలాంటి వాళ్ళకి మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లేదు. కానీ ఈ రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, డబ్బున్నవాళ్ళు కావచ్చు, పేరెన్నికన్న వాళ్ళు కావచ్చు, లేదంటే క్రీడాకారుల్లో కొంతమంది కావచ్చు, వాళ్ళకు సంబంధించిన మాత్రం ఆగమేఘాలుగా ఎక్కడి నుంచో ఢిల్లీ స్థాయి నుంచి వస్తారు న్యాయవాదులు, వాళ్ళ కోసం వాదిస్తారు. వాళ్ళకి కారాగార వాసం లేకుండానో లేకపోతే కనీసం వాళ్ళ అదుపులో తీసుకునే విధానం కూడా లేకుండానో ఈరోజు న్యాయం చేస్తున్నారు.